అయితే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేస్తాను ఏంటి? ఈ వీడియో పూర్తిగా అయితే చూసేసేయండి. మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇవి ఉంటే చాలండి. సింప్లీగా చేసేసుకోవచ్చు. మష్రూమ్ అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇవన్నీ బాగా వాష్ చేసి అప్పుడు మనకి ఎంత సైజ్ కావాలో కట్ చేసుకోవాలి. మష్రూమ్ బిర్యానీకి అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, టమోటా అలాగే బిర్యానీ మసాలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. మష్రూమ్ బిర్యానీ అండి ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా అయితే నీట్‌గా వాష్ చేసేసుకొని, ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. జీలకర్ర అయితే వేస్తున్నాను. 2 మిరియాలు, లవంగం, ఇప్పుడు బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. ఆనియన్, కుక్కర్‌లో అయితే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇది 4 గ్లాసెస్ సరిపోతుందో లేదో తెలీదు. చూడాలి. ఆనియన్స్ వేసాం కదా! 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు సరిపడా. వాటర్ పోస్తాం కాబట్టి సరిపోతుంది. అల్లం పేస్ట్ నేను ఇంట్లోనే వేసుకుంటాను. బయటవి అంత రుచి రాదు. 1 స్పూన్ మనకి ఎంత కావాలంటే అలా. నేను 1 ½ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసాను. టమోటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తిరిగేసి పెట్టేద్దాం. ముందుగా వేస్తే ఏంటంటే పుదీనా, కొత్తిమీర ఫ్లేవరు రైస్‌కి వస్తుంది. అందుకని ముందుగానే వేసేసాను. చూడండి అన్నీ వేసి మూత పెట్టేసామంటే బాగా వేగిపోతుంది. రైస్ 4 గ్లాసెస్ వేసుకున్నాను. కడిగి నీట్‌గా పెట్టుకున్నాను. మనం చిల్లీ వేసాం కాబట్టి నేను పిల్లలు తినాలి కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను కారం. 1 అంటే 2 స్పూన్స్, 1 ½ స్పూన్ అయితే కారం వేసాను. చికెన్ మసాలా పొడి సరిపడా, గరం మసాలా పొడి సరిపడా, ధనియాల పొడి ఇంట్లో వేసాను. ఇప్పుడు మష్రూమ్ వేసేస్తున్నాను. పెరుగు కొద్దిగా వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత క్లోజ్ చేసేద్దాం. 8 గ్లాసెస్ వాటర్ పోసేసాను. ఉప్పు సరిపోయింది. 1 స్పూన్ వేస్తున్నాను. హైలో అయితే పెట్టేస్తున్నాను. చూడండి.
వాటర్ బాగా మగ్గిపోతున్నాయండి. మనం ఇప్పుడు బియ్యం వేసేసామనుకోండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను నార్మల్ బియ్యమే వేస్తున్నాను. బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా! వాటర్ లేకుండా దాంట్లోకి వెయ్యాలి. బియ్యం అయితే వేసేసాను. అది రైస్ కుక్కర్ సరిపోదని చెప్పి నేను దబరైతే మార్చేసాను. రైస్ కుక్కర్ పెట్టేసాను. రైస్ అంతా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసామంటే మాత్రం అయిపోతుంది. వేడి వేడి మష్రూమ్ బిర్యానీ నా స్టైల్‌లో అండి. సూపర్‌గా టేస్టీగా వస్తుంది. మీరు ఇలా సింప్లీ మెథడ్‌లో అయితే చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. చూసారు కదా ఎలా అవుతుందో స్మెల్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి బాబు. మష్రూమ్ బిర్యానీ నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. ఎలా వస్తుంది ఏంటి టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. దీంట్లో అయితే కొన్ని మార్పులు చేశాను. ఏమిటి అంటే ఫస్ట్‌లో తెలియక బిర్యానీలో పసుపేసేదాన్ని. తర్వాత తెలుసుకున్నాను. అదే పోను వస్తూ ఉంటుందంటారు కదా! అలాగా. మా అబ్బాయికైతే రకరకాల టేస్టులు కావాలండి. వాడి కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఫైనల్లీ అయిపోవచ్చిందండి. నేను తినేటప్పుడు గాని ఇమేజ్ పెడతాను. అబ్బా! టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అసలు ఎలా ఉందంటే అలా ఉంది నోట్లో పెట్టుకుంటే. ఇంకా 2 మినిట్స్ ఇప్పుడే కరెంట్ కనపడుతుంది. చూసారు కదా! వేడి మష్రూమ్ బిర్యానీ తయారీ విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.